హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శేషూస్ పాకశాల. ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా అండి? ఎక్కడికి కాదండి, నేను డీమార్ట్కి వెళ్తున్నాను అనమాట మా పాపతోటి. అది వ్లాగ్ చూపిస్తున్నాను అనమాట. మధ్యాహ్నం 4 o'clockకి స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి. పాప నేను వెళ్తున్నాము. అదిగో గేట్ ముట్టుకున్నానని మా పాప శానిటైజర్ వేస్తుందన్నమాట. ఇంకా స్టార్ట్ అయ్యాము. చూసారు కదా, రైల్వే ట్రాక్స్. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇవి దాటాల్సిందే అనమాట. నెక్స్ట్ ఇది రాజ్భవన్ రోడ్ అండి. ఈ మొత్తం ఈ వాల్ అంతా యానిమల్స్ ఉంటాయి. పిల్లలకైతే చాలా బాగుంటుందండి, మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. యానిమల్స్ ఆర్ట్స్ బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఎంత అంటే, మనం నార్మల్గా బస్సులో వెళ్ళే వాళ్ళు, వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళు అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు వాళ్ళు చూడగానే. ఇదంతా రాజ్భవన్ ఆపోజిట్ అనమాట, ఇటు సైడ్కి. చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారండి. యానిమల్స్ అన్నీ ఇట్లా కనిపిస్తూ ఉంటాయి ఈ జర్నీలో. అందుకని ఇదంతా తీస్తున్నా అనమాట. చూడండి, మీరు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కదా. చాలా స్లోగా పెట్టాను, యానిమల్స్ అన్నీ బాగా కనిపిస్తాయని. ఒక పక్క క్లీనింగ్ కూడా చేస్తున్నారు. 4 o'clock కూడా చేస్తారనుకుంటా, ఎందుకంటే ఆకులు అవి రాలిపోతూ ఉంటాయి కదా. చూడండి, స్ట్రైట్ రోడ్ వచ్చేస్తే మేము ఖైరతాబాద్ చౌరస్తాకు వస్తామండి. ఆ పైన ఫ్లైఓవర్ కనిపిస్తుంది కదా, చూసారా? అది మేము వాక్ చేస్తూ ఉంటాము. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర మనం ఎక్కామంటే నెక్లెస్ రోడ్ దగ్గరికి చేరుతాం అనమాట. వాకింగ్ అయితే బాగుంటుందండి. ఈ రోడ్ అంతా మ్యాక్సిమం మార్నింగ్ అయితే బాగా వాకింగ్కి వస్తూ ఉంటారండి, ఎందుకంటే చాలా డీసెంట్గా ఉంటుంది, మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది అనమాట. వాల్స్ మీద ఈ ఆర్ట్స్ అవన్నీ చూసుకుంటూ వాక్ చేయడానికి, అందుకని ఇట్లా వస్తూ ఉంటారు ఎక్కువగాను. ఇక చౌరస్తాకు వచ్చేసామన్నమాట. ఇదిగోండి మెట్రో వెళ్ళే వే అనమాట అదంతా. ఇది ఖైరతాబాద్ చౌరస్తా. ఈ చౌరస్తా అయితే నేను విన్నంత వరకు హైదరాబాద్లో పెద్ద చౌరస్తా అంటారు. అసలు క్రాస్ చేయడం ఎప్పుడూ కన్ఫ్యూజింగ్గానే ఉంటుందండి. ఇటు వదిలేరు, అటు వెళ్దాం అనుకునేసరికి వేరే సైడ్ వదిలేస్తారు. అసలు దాటాలంటే వాక్ చేసుకుంటూ భయం అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి, ఇది వచ్చేసి మెట్రో పాయింట్ అనమాట ఖైరతాబాద్లో. ఇక రైట్ సైడ్ టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఇక్కడ నాగుల చవితికి అది పాలు కూడా పోస్తారు. శివుడు అమ్మవార్లు కూడా ఉంటారు. బాగుంటుంది టెంపుల్ అయితే. నాకు తెలిసి హైదరాబాద్ వచ్చాక ఫస్ట్ టెంపుల్ ఇదే అనమాట. మా ఇంటికి దగ్గరగా ఉండేది. ఇదిగోండి, ఇక్కడ రైల్వే గేట్ కనిపిస్తుంది కదా, అదేంటంటే అది స్ట్రైట్ వెళ్ళిపోతే ఖైరతాబాద్ వినాయకుడిని నిలబెట్టే ప్లేస్ కనిపిస్తుంది మనకి. మార్కెట్ వస్తుంది, ఖైరతాబాద్ మార్కెట్. స్ట్రైట్ వెళ్ళిపోతే ఖైరతాబాద్లో వినాయకుడిని నిలబెట్టే ప్లేస్ అనమాట. అక్కడే చేసేస్తారు వినాయకుడిని. నెక్స్ట్ ఇదంతా ఖైరతాబాద్ అండి. ఎప్పుడు ట్రాఫిక్ ఉంటూనే ఉంటుందండి. 4 o'clock కూడా ఎంత ట్రాఫిక్ ఉందో చూసారా. ఇది వచ్చేసి షాదాన్ కాలేజ్ అనమాట. మనం వింటూ ఉంటాం షాదాన్ కాలేజ్ అని. ఇదంతా
కాలేజేనండి. ఇంకా ముందుకు వచ్చేస్తే మనం లక్డీ కపూల్ సైడ్ వెళ్తాము. ముందుకు వచ్చి టర్న్ అయ్యామంటే ఇంకా చూడండి, కుండ చూడండి, ఆటోలో తీసుకెళ్తున్నారు ఎవరో. ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా, కుండల అవసరం స్టార్ట్ అయిపోయింది. కుండ మీద డిజైన్ మాత్రం నాకు బాగా నచ్చిందండి. డిజైన్ వేసి కూడా ఇలా దొరుకుతాయని నాకు తెలియదు, ఇంతకుముందు ప్లేనే చూశాను. ఇటు సైడ్ చింతల్ బస్తీ అనమాట, రైట్ సైడ్ చూపిస్తున్నాను కదా, అటు సైడ్ చింతల్ బస్తీ రోడ్ అంటారు అటు సైడ్. నెక్స్ట్ ఇలా టర్న్ అవుతున్నాం మనం. టర్న్ అయ్యాక ఇదంతా లక్డీ కపూల్. చూడండి, ఇదంతా లక్డీ కపూల్ అనమాట. ఇక్కడ ద్వారకా హోటల్ అవన్నీ ఉంటాయండి. అంత ఫేమస్ హోటల్ ద్వారకా హోటల్ కూడా. మనకి రైట్ సైడ్ బస్ స్టాప్ అవి ఉంటాయన్నమాట, బస్సులు అవి ఎక్కాలనుకునే వాళ్ళకి. చూడండి ఎంత చిన్న చిన్న షాపింగ్ మాల్స్ బయటకి ఇట్లా కనిపిస్తాయి, లోపలికి వెళ్తే చాలా పెద్దగా ఉంటాయి. బాగుంటుందండి ఏరియా అయితే షాపింగ్. ఇక స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం మనం. అటు సైడ్ తిరిగితే సెన్సేషన్ సినిమా థియేటర్ అవన్నీ ఉంటాయి. మనం స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాం, తిరగట్లేదు. ఇక్కడ చూడండి ఒక ఆర్ట్ ఉంటుంది, నెమిలి ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు తీయడానికి అంతగా కుదరలేదు క్లియర్గా. చూడండి బాగుంది కదా. ఇదండి, ఇదంతా మనకి మెట్రో ఇది ఉంటుంది కదా, దాని కింద అనమాట ఈ ప్లేస్ అంతా. అందుకే కొంచెం డార్క్గా కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి మెట్రో పాయింట్, లక్డీ కపూల్ మెట్రో పాయింట్ అనమాట ఇది. ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతున్నాము. స్ట్రైట్ వెళ్ళిపోతే రవీంద్ర భారతి వస్తుందండి. మనందరికీ తెలిసిందే కదా, రవీంద్ర భారతి స్టేడియం బాగుంటుంది అసలు. మేము వెళ్ళినా లోపలికి వెళ్ళకపోయినా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బస్సులో ఉండగా ఏం ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అవన్నీ బయట పెడతారనమాట బ్యానర్స్. అవి చూసుకొని మురిసిపోయే వాళ్ళు, ఆహా పలానా వాళ్ళు వస్తున్నారనమాట, పలానా ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట అని. బాగుంటుందండి అక్కడ. పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఈ రూట్లో వెళ్ళేవాళ్ళం అండి. ఇదిగో ఇదంతా మెట్రో పాయింట్ అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. సమ్మర్ వచ్చేసిందండి, 4 o'clock కూడా బాగా ఎండగా అనిపిస్తుంది. అసలు బయట చాలా వేడిగా అనిపిస్తుంది. సమ్మర్ అప్పుడే ఇలా ఉందంటే ఇక ముందు ముందు ఎలా ఉంటుందో అనిపిస్తుందండి. చూడండి, నేను చెప్పాను కదా రవీంద్ర భారతి అంటే అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను, బస్సు అడ్డం వచ్చేసింది అనమాట. అదిగోండి లోపల స్టాట్యూ కూడా కనిపిస్తుంది మనకి. మేమున్న ఏరియాకి అన్ని దగ్గరే అండి. నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ గార్డెన్స్, రవీంద్ర భారతి అన్నీ దగ్గరే. కానీ మేము వెళ్ళడమే తక్కువ. కానీ ఇక పిల్లలు స్కూల్స్, మాకు ఆఫీస్ ఇవే సరిపోయేవి. సండే వస్తే ఇంక ఇంట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా. ఎప్పుడైతే జాబ్ మానేసి ఇంట్లో ఉన్నాను పర్వాలేదు అనుకున్నానో అప్పుడు కరోనా వచ్చేసింది, బయటకు వెళ్ళకుండా అయిపోయింది మాకు. ముందంతానేమో ఖాళీ ఉండేది కాదనమాట. చూడండి, ఇదంతా రవీంద్ర భారతి దాటాక మేము ఇంకా లక్డీ కపూల్ సైడ్ నుంచి వస్తున్నాం అనమాట. చూడండి అసలు వాల్స్కి ఆర్ట్ ఎంత బాగుంటుందంటే అసలు చూసారు కదా, ఎంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అనమాట చూడగానే మనకి.
ఇదేమో రైట్ సైడ్, అసెంబ్లీ సైడ్ అనమాట. అంత క్లియర్గా చూపించలేకపోతున్నాను. అటు సైడ్ అంతా అసెంబ్లీ, రైట్ సైడ్ చూపిస్తున్నాను. పబ్లిక్ గార్డెన్స్ అనమాట ఇప్పుడు మనం వెళ్తుంది. సిగ్నల్ పడింది చూడండి. వెహికల్స్ ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. 4 o'clockకి కూడా ఇన్ని ఉన్నాయంటే ఇంకా 5:30 to 6 ఈ టైంలో ఆఫీసెస్ వదులుతారు కదా, అప్పుడు ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. మేము నార్మల్గా అయితే 15 minutesలో ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్కసారి 30 minutes పడుతుంది, ఒక్కొక్కసారి 35-40 minutes కూడా పడుతుంది ట్రాఫిక్ వల్ల. చూడండి లెఫ్ట్కి తిరిగాము. ఇంకా ఇదంతా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు, పోలీస్ కంట్రోల్ రూమ్ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట. బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి. అలా అలా చూపించేస్తున్నాను. చూసారు కదా, ఇవన్నీ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్ అవి అన్నమాట. మళ్ళీ సిగ్నల్ పడింది. హైదరాబాద్లో అస్తమాను సిగ్నల్ పడుతూనే ఉంటుందండి ఎక్కడికి వెళ్ళాలన్నా. చూడండి ఫ్లైఓవర్ కింద నుంచి స్ట్రైట్ వెళ్ళిపోతున్నాం. రోడ్స్ అన్నీ బిజీగా ఉన్నాయన్నమాట. ఇంకా ఈ గల్లీ వచ్చేసరికి ఇక్కడ అంతా డిమార్ట్ గల్లీలోకి వచ్చేసామండి. ఈ వీధంతా మొక్కలకు సంబంధించిన పాట్స్ అవన్నీ బాగా దొరుకుతాయి. యూరియా అవన్నీ అంటారు కదా, మొక్కలకు వేసే మందులు, ఇవన్నీ బాగా దొరుకుతాయండి. చూడండి రకరకాల మొక్కలు కూడా దొరుకుతాయి. చిన్న చిన్న నర్సరీలు కూడా ఉన్నాయి. ఎక్కువగా అయితే మొక్కలకు సంబంధించి పొలాలకి వేసుకునే మందులు అవి కూడా ఉన్నాయి. ఇవన్నీ దాటుకొని స్ట్రైట్గా వెళ్తే మనకి డిమార్ట్ కనిపిస్తుంది అన్నమాట. మేము ఆఫీస్కి వెళ్ళినప్పుడైతే మాకు దగ్గరగా ఉండేదండి. మేము వాకబుల్ కూడా వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళి తీసుకొని రెడీగా ఉంటే మా హస్బెండ్ వచ్చి తనకు అయిపోయినాక తీసుకొని వెళ్ళిపోయేవారు అనమాట. బాగుండేది అప్పుడైతే మాకు టైమింగ్స్ అవిను. ఇక ఇప్పుడైతే అసలు కుదరట్లేదు. ఈ కరోనా ప్రాబ్లం వచ్చాక అసలు బయటకే వెళ్ళలేదండి. నేను డిమార్ట్కి వెళ్ళి 1 year పైన అయిపోయినట్లుంది. రిక్వెస్ట్ చేయగా పంపించారు. ఎప్పుడు పబ్లిక్ ఎక్కువ ఉంటారని తను అంత ఇంట్రెస్ట్గా పంపించట్లేదు అనమాట ఈ ప్రాబ్లం వచ్చాక. కానీ అక్కడ అన్నీ బాగుంటాయి, క్వాలిటీ అవి మనకి మంచిగా దొరుకుతాయి, కాస్ట్ కూడా తక్కువ పడతాయని చెప్పి నేనే అడుగుతూ ఉంటాను. ఇక వచ్చేసామండి డిమార్ట్కి. నేను బయట నుంచి చూపిస్తాను. బోర్డు కూడా సరిగా కనిపించట్లేదు అనమాట, చెట్టు పడుతుంది అడ్డంగాను. పైన బోర్డు చూపించడానికి కొంచెం కనిపిస్తుంది. మనం వచ్చి బషీర్బాగ్ డిమార్ట్కి వచ్చాము. ఇక్కడ బ్యాగ్స్ అయ్యి లాక్ చేస్తారు కదా, అట్లా లాక్ చేస్తున్నారు అనమాట. హ్యాండ్ బ్యాగ్ కూడా లాక్ వేసేస్తారు. లాక్ వేయించుకొని లోపలికి వెళ్ళాము. ఇక లోపలికి వచ్చేసరికి ఇదిగోండి లెఫ్ట్ సైడ్ అంతా బెల్లం అవన్నీ ఉన్నాయి, షుగర్ ప్యాకెట్స్ అవిను. రైట్ సైడ్ ఏమో పప్పులు అనమాట, కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, పల్లీలు అన్నీ ఉన్నాయి. నేను ప్రొవిజన్స్ ఆల్రెడీ తెచ్చుకున్నాను, అంత ప్రొవిజన్స్ అవసరం లేదు. అందుకని కందిపప్పు, మినపప్పు, ఇంకా పల్లీలు, షుగర్ అట్లా తీసుకున్నాను. ఎక్కువ తీసుకోలేదు ప్రొవిజన్స్ అయితే. ఆల్రెడీ మా వారు తెచ్చేసారనమాట. నేను రిక్వెస్ట్ చేశానని పంపించారు అంతే. చూడండి వాటి ప్రైజెస్ కూడా 2 qualities ఉన్నాయి. కందిపప్పు అయితే 2 qualitiesలో పెట్టారు. ఇక ఇక్కడ వచ్చేసి అటుకులు, పల్లీలు, బెన్సీ రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ,
అది పుట్నాల పప్పు, అదే వేపిన శనగపప్పు అంటాం కదా, అది అన్నీ ఉన్నాయన్నమాట. పల్లీలు మనం కొంచెం ఫ్రై చేసుకుని డైరెక్ట్గా తింటాం కదా అని అందరూ చేతులు పెడతారని ప్యాకెట్ తీసుకుంటాను, అందుకే ప్యాకెటే తీసుకున్నా. ఇక్కడ వచ్చేసి సాల్ట్ ప్యాకెట్స్ ఉన్నాయన్నమాట. చూడండి అంతా ఫుల్ రష్ ఉంది. ఇంకా ముందు ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే మళ్ళీ వెళ్ళడానికి కూడా కుదరదు అని చెప్పి షాపింగ్కి రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళాము. మా పాప వెళ్ళి మరమరాల ప్యాకెట్ తీసుకొస్తుంది. బాగా వెనక్కున్నాయి అనమాట. అబ్బాయిని తీసిమ్మంటే తీసిచ్చాడు. యాక్చువల్గా ఎప్పుడు మా పాపని తీసుకొని ఒక్కదాన్నే వెళ్ళలేదండి, మా హస్బెండ్తోనే వెళ్తాను. ఇక తనకి కుదరట్లేదు ఆఫీస్ అది అని చెప్పి, సండేస్ ఏమో బాగా రష్ ఉంటుంది సండే అయితే, ఇక అందుకని పాపని తీసుకొని వెళ్ళాను అనమాట నార్మల్ డేస్లో. ఇక్కడ వచ్చేసి చూడండి మసాలా పౌడర్స్, హింగ్, చింతపండు అయితే అన్ని క్వాలిటీస్ ఉన్నాయన్నమాట. చూడండి చాలా మసాలా పౌడర్స్ ఉన్నాయి. డీమార్ట్కి ఇవి సెపరేట్గా కూడా ఉన్నాయండి, అంటే వాళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. మసాలాస్లో, కారం పౌడరు, వీటిలో. మేము గరం మసాలా చూద్దాం ఎలా ఉందో అని చెప్పి తీసుకున్నామండి. ఒకటైతే చూడలేదు, ఇంకా ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేశాక ఎలా ఉందో చెప్తాను. నేను మ్యాక్సిమం ఇంట్లో తయారు చేసుకుంటాను. మా పాప చూద్దాం అంటే సరే అని గరం మసాలా తీసుకోమన్నాను. ఇంకా ఏంటివి ఇక్కడ ఏంటో చూస్తుంది మా పాప. కస్తూరి మెత్తి తీసుకుంటుంది. ఇదిగోండి గరం మసాలా స్పెషల్ అంట, చూద్దాం. అన్నిటి మీద ఆఫర్స్ ఉన్నాయండి. ఇది గోధుమ పిండి అనమాట. ప్రతి ఐటెం మీద ఆఫర్స్ ఉన్నాయి. అందుకనేనేమో అందరూ డిమార్ట్ రావడానికి బాగా ఇష్టపడతారు, ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఎంతో కొంత డిస్కౌంట్ ఉంటుందండి. పైగా ఎప్పుడప్పుడు సేల్ అయిపోతూ ఉంటాయి, అందుకే మనకి క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గదన్నమాట. చక్కగా ఎప్పుడప్పుడు సేల్ అయిపోతూ ఉంటే అటువంటి ప్లేసెస్లో తీసుకోవాలనిపిస్తుంది కదా, ఎందుకంటే మనం ఎక్స్పైరీ డేట్ అవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇక్కడ వచ్చేసి షుగర్, రాగి పిండి, ఇడ్లీ రవ్వ ఇవన్నీ ఉన్నాయండి. ఇవిగండి కారం పౌడర్స్ అన్నమాట. పసుపు, కారం. పసుపు కూడా డిమార్ట్ వాళ్ళది సెల్ఫ్గా పెట్టారండి ప్యాకెట్స్. నేను తీసుకున్నాను అంతకుముందు, బాగున్నాయి, ఇప్పుడు తీసుకోలేదు ఇంకా. ఇక్కడ వచ్చేసి మసాలాస్ అన్నమాట. అక్కడ మసాలా పౌడర్స్, ఇక్కడ వచ్చేసి రా మసాలాస్ అంటే లవంగాలు, ధనియాలు ఇవన్నీ ఇక్కడ విడివిడిగా ఉన్నాయి ప్యాకెట్స్ అవిను. జీలకర్ర, ధనియాలు మనకి లూజ్ కూడా దొరుకుతాయండి. ఇప్పుడు నేను ఉన్నాయో లేదో చూడలేదు, కానీ లూజ్ కూడా దొరుకుతాయి, ఇట్లా ప్యాకెట్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ బ్రెడ్ ప్యాకెట్స్ ఒక 1+1 ఆఫర్లో ఉంది. మేము పావులు తెచ్చుకున్నామండి. పావు వచ్చి దాని మీద కూడా ఏదో ఆఫర్ ఉంది, అందుకని నేను అవే తీసుకున్నాను. బ్రెడ్ అస్తమాన్ దొరుకుతుంది కదా, పావు ఇక్కడ బాగుంటుందని చెప్పి. ఇది సెకండ్ రో అనమాట. బిస్కెట్స్ మా పిల్లలకి బాగా ఇష్టమైన ప్లేస్. మా పాప ఏవేవో తీసుకుంది, వాళ్ళ తమ్ముడికి తనకి కావాల్సిన స్నాక్స్ అవిను. వీటి మీద కూడా డిస్కౌంట్ ఉంటుందండి, చిన్న ప్యాకెట్స్ మీద కూడా డిస్కౌంట్ ఉంటుంది డిమార్ట్లో అయితే. మనకి నార్మల్ సూపర్ మార్కెట్స్ మీద ఇక్కడ చాలా తగ్గుతుందండి, ఇవన్నీ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక. పైగా అన్ని ప్రొడక్ట్స్ దొరుకుతాయి, ఇది లేదు ఇది ఉంది అని అనుకోవడానికే లేదు. ఇక్కడ వచ్చేసి షుగర్ ఫ్రీ ఐటమ్స్ అన్నమాట ఇవన్నీను, ప్లస్ గ్లూకోజ్ అవి కూడా ఉన్నాయి. ఇవిగో హనీ బాటిల్స్ కూడా ఉన్నాయి, వాటి మీద కూడా ఆఫర్ ఉందండి. ₹35 ఇట్లా ఎక్కడ చూసినా ఏదో ఒక ఆఫర్ కనిపిస్తూనే ఉంటుంది, లేదంటే 6% డిస్కౌంట్ అని ఇట్లా.
హనీ వచ్చేసి బై 1 గెట్ 1 ఫ్రీ అంట. ఇక్కడ 125 రూపీస్ అంట డాబర్ హనీ. ఇక సైడ్కి వస్తే మొత్తం కాఫీ పౌడర్స్, టీ పౌడర్స్ అవి ఉన్నాయన్నమాట. మొత్తం ర్యాక్ అంతా అవే ఉన్నాయి. చూసారు కదా. ఎప్పుడు సర్దుతూనే ఉంటారండి, ప్రొడక్ట్స్ అయిపోతూ ఉంటాయి, సర్దుతూనే ఉంటారు డిమార్ట్లో అయితే. ఇవన్నీ టీ పౌడర్స్. ఏవో కొన్ని రకాల బిస్కెట్స్ అయితే తీసుకున్నాం ఇక్కడ. ఇంకా మా పాప ఏవో తీస్తూ ఉంది, ఓరియో అన్నది, ఏవో నేను పేర్లు అవి నాకు కూడా పెద్దగా తెలియదండి, వాళ్ళకే తెలుస్తుంది. చాకోపై అంట, ఇవన్నీ తీసుకుంటా ఉంది. ఇక అక్కడి నుంచి ఇటు సైడ్కి వచ్చాము, నెక్స్ట్ రోకి వచ్చాము. ఇక్కడ వచ్చేసి ఆయిల్స్ అనమాట, టిన్స్ ఉన్నాయి, ప్లస్ ప్యాకెట్స్ కూడా ఉన్నాయి. ఏ కంపెనీ ఎంత పడుతున్నాయి అంటే మనకి 145 రూపీస్ అనుకోండి, 2 రూపీస్ తగ్గి 143 పడుతుంది. అట్లా మొత్తం పెట్టేస్తారు వాళ్ళు. చూడండి, ప్రతి ట్రేకి దాని అమౌంట్ తగిలించేస్తారనమాట. మనం దాన్ని చూసి ఈజీగా పిక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. ఇక్కడ టిన్స్ కూడా ఉన్నాయి, 5 లీటర్ టిన్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు సైడ్ వచ్చేసి గోధుమ పిండి ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయండి. డిస్కౌంట్ అంట, సన్ డ్రాప్ ఆయిల్ అవి కూడా పెట్టేశారనమాట టిన్స్తో పాటు. గోధుమ పిండి ప్యాకెట్స్ అవి పెద్ద ప్యాకెట్స్ 10 kgs అట్లా ఉన్నాయి, ఇటు సైడ్ పెట్టారనమాట. ఇవిగోండి 10 kgs ఆయిల్ టిన్స్ అవి కూడా ఉన్నాయి. మనకి ఏదైనా ఫంక్షన్స్ అవి వచ్చినప్పుడు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా, అలాంటప్పుడు ఇట్లాంటి ప్లేస్కి వస్తే మనకి చాలా సేవ్ అవుతుందండి. ఇక్కడ వచ్చేసి స్పెషల్గా పెట్టారు డిస్కౌంట్వి, కొన్ని జీడిపప్పు అవి పెట్టారనమాట. మధ్యలో కార్డు నడవట్లేదు, చూసుకోండి అమౌంట్ ఉంటే అని చెప్పి అనౌన్స్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతుంది క్రెడిట్ కార్డు, అమౌంట్ ఉందో లేదో చూసుకొని చేసుకోండి అన్నట్టు మనకి చెప్తున్నారనమాట. ఇటు వచ్చేసి డిస్కౌంట్లోనే కేక్స్ చిన్నవి, బ్రిటానియా కేక్స్ అవి ఉంటాయి కదా, అవి ఏవో పెట్టారండి. అవన్నీ ఇవి కూడా పిల్లలవే అనమాట. నెక్స్ట్ ఈ పక్కకు వచ్చేసరికి పచ్చళ్ళు, వడియాలు ఇవన్నీ ఉన్నాయి. మేమైతే సగ్గుబియ్యం వడియాలు తీసుకున్నాము. చిన్న అప్పడాలు చిన్న సైజు తీసుకున్నామండి. అవైతే ఆయిల్లో ఫ్రై చేయడానికి మనకి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదు, మనం బాండీలో వేసుకున్నప్పుడు తక్కువ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు అని చెప్పి చిన్న అప్పడాలు తీసుకున్నాను నేను. నాకు ఎంతెంత ఆయిల్ వేసి ఫ్రై చేశాక మళ్ళీ ఆయిల్ పక్కకు పెట్టడం ఇదంతా ఎందుకని, ఈ చిన్నవి అయితే మనం ఫ్రై తొందరగా చేసుకోవచ్చు, ఆయిల్ కూడా తక్కువ పడుతుంది కదా. ఇక పానీపూరి తీసుకున్నాం అనమాట. ఇవి మనం ఆయిల్లో వేయగానే చక్కగా పొంగుతాయండి పూరీలు. నేను ఎక్కువ ఇట్లాంటివి తీసుకొచ్చి ఇంట్లోనే పానీపూరి చేస్తాను. డీమార్ట్లోనే దొరుకుతాయి, నేను ఎక్కడ చూడలేదు ఇంక ఇవి. ఈ ప్యాకెట్స్ అయితే డీమార్ట్లోనే దొరుకుతాయి అన్నమాట. ఇటు వచ్చేసి దేవుడి ఆయిల్స్, నెయ్యి బాటిల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. దేవుడికి యూజ్ చేసే ఆయిల్స్ అవి ఉన్నాయి, నెయ్యి బాటిల్స్ ఉన్నాయి, ప్యాకెట్స్ ఉన్నాయి. కింద వచ్చేసి డాల్డా కూడా ఉన్నదండి. ఈ డాల్డా కూడా అన్ని సూపర్ మార్కెట్స్లో పెట్టారనమాట, ఇక్కడైతే మనకి చక్కగా దొరుకుతాయి. చూడండి, ఆలివ్ ఆయిల్ అవి కూడా ఉన్నాయి. వాటి ఆపోజిట్లో రైస్ బ్యాగ్స్ అనమాట, 25 kgsవి 50 kgsవి రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్ కూడా బాగుంటుందండి డీమార్ట్లో, క్వాలిటీ అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఇట్లా పెట్టారండి, చూసారుగా, మెనూ కార్డ్ లాగా అనమాట. అంటే ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయి అన్నది చక్కగా పెట్టేశారు, మనం వెతుక్కొనడానికి ఈజీగా ఉంటుందన్నమాట.
ఇవి చూసుకొని మనం ఏ ఐటెం కావాలో ఆ ఫ్లోర్కి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు లిఫ్ట్లో కూడా. కాకపోతే అక్కడి వరకు వెళ్ళాక మ్యాక్సిమం మనం అంతా తిరిగేస్తాము, ఇవన్నీ చూడం. తిరగాలనిపిస్తుంది కదా, అవన్నీ చూడాలనిపిస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఈ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే అక్కడ తగిలించారనమాట జీన్స్ ప్యాంట్స్ అవేను. మా పాప హాయ్ చెప్తుందండి. ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇట్లా లెఫ్ట్ సైడు ఇవి పెట్టారు. నాకు తెలియలేదు అది మాప్స్ అవి కాస్ట్ ఒకటి నాకు రేట్ సరిగ్గా గుర్తులేదు, కానీ రెండు డిఫరెంట్ కాస్ట్ పెట్టారు. మేబీ క్వాలిటీ వేరే అయ్యి ఉండొచ్చు. ఒకటి డిమార్ట్ ప్రోడక్ట్ అనమాట. చూడండి, విమ్ లిక్విడ్ మీద 30% డిస్కౌంట్ అంట. ఇటు వచ్చేసి అన్ని సోప్స్, సర్ఫ్ ఇవన్నీ పెట్టారనమాట. హార్పిక్, మన బాత్రూమ్కి యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. నాఫ్థలిన్ బాల్స్తో సహా అన్నీ ఉన్నాయండి. అన్నిటి మీద డిస్కౌంట్ కూడా ఉందన్నమాట. చూడండి, ఇక్కడ వచ్చేసి ఆల్ అవుట్ రీఫిల్ పెట్టారు. ఆల్ అవుట్ రీఫిల్ అంట 91 రూపీస్ ఆఫ్ అనమాట. 5 ఉంటాయి అనుకుంటే, ఇందులో 5 or 4 ఉంటాయి. అన్నిటి మీద 91 రూపీస్ మనకి డిస్కౌంట్ అనమాట. చిన్న అంటే మనం తీసుకునే ఐటము చిన్నదాని దగ్గర నుంచి పెద్దదాని వరకు, అంటే 100-200 ml నుంచి 1 లీటర్ వరకు కూడా దొరుకుతుందండి. గిన్నెలు తోముకునే లిక్విడ్స్ ఏంటి ఏదైనా కానీ కానీ ప్రతి దాని మీద అది దొరుకుతుంది. ప్రతి దాని మీద మనకి రేట్ కూడా తగ్గుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి సంతూర్ ప్యాక్కి 20% ఆఫ్ అనమాట. ఇవిగోండి ఇట్లా మధ్యలో పెట్టారు, స్పెషల్ ఆఫర్స్ అనమాట ఇవి. పిల్లలవి ప్యాడ్స్ ఉంటాయి కదా, నాపీ ప్యాడ్స్, వాటి మీద కూడా. ఇవన్నీ అగరబత్తీలు, దేవుడికి యూజ్ చేసే ఆయిల్స్ అన్నీ ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి హారతి కర్పూరం అవన్నీ. ఇక్కడ ఆయిల్స్ కూడా ఆఫర్ ఉంది, చూసారు కదా. 150ది 120 ఒకటి ఉంది, 115 కూడా ఉందన్నమాట. ఆఫర్స్ నచ్చుతాయండి, ఎవరికైనా నచ్చేస్తాయి అనమాట ఆటోమేటిక్గా ఇక్కడ ఆఫర్స్. ఇవి వచ్చేసి పెన్స్. నేను ఏదో బాటిల్స్ అనుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే ఇందులో పెన్స్ ఉన్నాయన్నమాట. మనకి కాలేజ్ పిల్లలు వాళ్ళు పెన్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కదా, అలాంటి వాళ్ళకి ఇట్లా మనం బాటిల్ ఒకటి తెచ్చుకుంటే సరిపోతుందండి. బుక్స్ మీద కూడా డిస్కౌంట్ ఉందండి. గమ్ బాటిల్స్ ఇవన్నీ పెద్ద సైజ్ అనమాట. మా అబ్బాయికి ఇస్తే దీన్ని ఒక్క రోజులో ఖరాబ్ చేసేస్తాడు వాటర్ మిక్స్ చేసేసి. ఎరేజర్స్ అవి అయితే డిఫరెంట్గా కలర్స్ వచ్చి బాగున్నాయి. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదుగా, మన ఇంట్లో చదివే చదువు అంతంత మాత్రమే ఉంటుందిగా, ఎందుకు ఇవన్నీ అని చెప్పి నేను తీసుకోలేదు. ఆ బాక్సెస్ పిల్లలకి వాడుకోవడానికి చక్కగా బాగున్నాయి, పెన్సిల్ బాక్సులు అవి కూడా. నీకు మళ్ళీ కాలేజ్ స్కూల్స్ ఓపెన్ అయితే మళ్ళీ ఎలాగ అన్నీ కొనాలి, ఇప్పుడు ఎందుకులే హాలిడేస్లోనే పాడు చేసేస్తారని ఏమీ తీసుకోలేదన్నమాట వీడికి. చూడండి, ఇవి ఫ్రూట్స్ ఎరేజర్స్ అనమాట. ఇవి మధ్యలో పెట్టారనమాట, స్పెషల్ డిస్కౌంట్ అని చెప్పి ఇట్లా మధ్యలో పెట్టారు. అందుకే మీకు స్పెషల్గా చెప్తున్నాను, చూపిస్తున్నాను. బుక్స్ మీద కూడా ఉన్నాయండి ఆఫర్స్ అయితే. ఇటు వచ్చేసి సరికి పెన్సిల్స్, పెన్స్, ఇక మొత్తం పిల్లలు యూజ్ చేసుకునేవన్నీ, సిజర్స్, కలర్ పెన్సిల్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడైతే. ఫోల్డర్స్, ఫైల్స్ ఇవి కూడా ఉన్నాయి. మేము ఇంతకుముందు పెన్స్ డబ్బా ఒకటి తెచ్చుకున్నాము. అంటే మేము తెచ్చుకోలేదు, మా పాపకి వాళ్ళ పెద్దమ్మ ఇచ్చింది. ఆ రోజు ఉత్తిగా వాళ్ళు డబ్బాలో పెట్టారేమో అనుకుంటున్నాను అనమాట, ఇలా తెచ్చారనుకోట్లా. ఇంకా వాటి ఆపోజిట్లో ఇలా సైడ్ ర్యాక్లో కోమ్స్ అవి పెట్టారండి. హెయిర్ బ్యాండ్స్ పిల్లలవి, హెయిర్ క్లిప్స్, కోమ్స్ అవి పెట్టారు. ఇవి కూడా డిస్కౌంటేనండి, 49 అట్లా ఉన్నాయన్నమాట.
ఇది చూడండి, పౌచెస్ వచ్చేసి 59, ప్లెయిన్ ఉన్నాయి, మళ్ళీ డిజైన్స్ కూడా ఉన్నాయి. హుక్స్ మనకి గోడకు పెట్టుకునే హుక్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా హుక్స్ అవి కూడా ఉన్నాయి. చూడండి, నైల్ కట్టర్స్ అయితే ఇక్కడ బాగుంటాయండి. మేము ఎప్పుడు డిమార్ట్లోనే తెచ్చుకుంటాం నైల్ కట్టర్. ఇక ఇవి వచ్చేసి దారాలు, సూదులు అవి ఉంటాయి కదా, అవి ఒక సెట్ కింద పెట్టేస్తారనమాట, ఒక్కొక్క బాక్స్లో ఉంటాయి. దాని తర్వాత హ్యాండ్ వాష్, హ్యాండ్ లిక్విడ్స్ అవి ఉన్నాయన్నమాట. ఇదంతా సోప్స్, షాంపూస్ అవన్నీ కనిపిస్తాయి మనకి. హ్యాండ్ వాష్ అయితే మంచి డిస్కౌంట్ ఉన్నాయండి, ఇప్పుడు మనకి బాగా యూజ్ అవుతున్నాయి కదా అవి. చూడండి, 1+1 ఆఫర్ అంట సంతూర్. ఇక ఇవన్నీ కాంప్లాన్, పీడియాష్యూర్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ హెల్త్ డ్రింక్స్ అన్నీ డిస్కౌంట్స్లోనే ఉన్నాయి. మనం ఒక్కసారి డిస్కౌంట్స్ అవి విన్నామంటే చాలా వెళ్ళాలనే అనిపిస్తుందండి. ఎందుకంటే ప్రతి దాని మీద 20%, 50% ఇలా డిస్కౌంట్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 60 రూపీస్ ఆఫ్ అంటే మనకి చూడండి, మనం ఒక్కొక్క ఐటమ్ మీద ఎంత తగ్గుతుందో. కాంప్లాన్ అయితే నేను ఇంతకు ముందు అయితే మాకు క్యాంటీన్లో తెచ్చేవారు, ఇప్పుడు కుదరట్లేదని చెప్పి తేవట్లేదన్నమాట. ఇంకా డిమార్ట్లోనే తీసుకుంటా, ఇంకెక్కడా తీసుకొని, ఎందుకంటే ఎంతో కొంత తగ్గుతుందిగా. ఆల్రెడీ మనం హెల్త్ డ్రింక్స్కి కొంచెం ఎక్కువే ఖర్చు పెడతాం కదా, అలాంటప్పుడు ఇక్కడికి వస్తే మనకి డిస్కౌంట్ వస్తుంది కదా అని చెప్పి నేను ఇక్కడికి వచ్చినప్పుడే తీసుకుంటాను. ఇటు వచ్చేసి డ్రింక్స్ అనమాట, ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్ అవన్నీ ఉన్నాయి. గ్లూకాన్ డి, సమ్మర్ వస్తుంది కదా, గ్లూకోజ్, గ్లూకాన్ డి ఇవన్నీ కూడా ఆఫర్స్లో పెట్టారండి. ట్రాపికానా జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. చూడండి, 40 రూపీస్ ఆఫ్ అంట గ్లూకాన్ డి పెద్ద ప్యాకెట్ మీద. ఇది వచ్చేసి బై 1 గెట్ 1 ఫ్రీ అనమాట. ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి ఇందులో. ఇటు వచ్చేసి జ్యూసెస్, న్యాచురల్ జ్యూసెస్ అవి ఉన్నాయి. వాటి మీద కూడా మనకి బై 1 గెట్ 1 ఉన్నాయి. బాదాం మిల్క్ అన్నీ దొరుకుతాయండి. ఇది లేదు ఇది ఉంది అని ఉండదు, చక్కగా మనకి ఇక్కడ అన్నీ దొరుకుతాయి. చూడండి, కోక్ టిన్స్తో సహా అన్నీ ఉన్నాయి. ఇక మా పాప ఫేవరెట్ ప్లేస్ అనమాట మ్యాగీ. ఫుడ్ పెట్టకపోయినా పర్వాలేదండి, వీళ్ళిద్దరూ మ్యాగీ అయితే అసలు మ్యాగీ తినేసి బతికేస్తారనమాట, అంత ఇష్టం. ఇక్కడికి వచ్చేసరికి ఇదంతా మ్యాగీ, సేమియా ప్యాకెట్స్, సూప్స్ ప్యాకెట్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఈమైతే మ్యాగీ వేసుకుంది, సేమియా వేసుకుంది. ఇది హాట్ వాటర్ వేస్తే బాయిల్ అవుతుంది కదా మ్యాగీ, అది తెచ్చుకుంది. ఇక అది వద్దన్నానని కోపం వచ్చి పెట్టేసింది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఈ స్నాక్స్, బిస్కెట్స్ కాకుండా నార్మల్ వేరే స్నాక్స్ అనమాట, హల్దీరామ్స్లో అట్లా బాగుంటాయి అవి కూడాను. అంటే నేను ఒకటే ఐటెం పట్టుకొని, అంటే ఒకటే ఫ్లోర్ సెపరేట్గా చూపించడం అట్లా ఏం చేయలేదండి, మొత్తం డిమార్ట్ అంతా చూపించేస్తున్నాను. మేము స్ప్రైట్ ఒకటి తెచ్చుకున్నాం అనమాట. ఇంకా సమ్మర్ వస్తుంది కదా, కూల్ డ్రింక్స్ తాగొచ్చులే అని చెప్పి ఒక్కటే తీసుకున్నాను. డ్రింక్స్లో అయితే ఇంకా ఏం తీసుకోలేదు. ఇక నెక్స్ట్ ఫ్లోర్ వెళ్ళేసరికి బట్టలు అనమాట. పిల్లలు అయితే కాలేజ్ పిల్లలకి మంచి కుర్తాస్ అవి బాగున్నాయండి, మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి. మనకి బయట షోరూమ్స్లో వచ్చే డిజైన్స్ చక్కగా డిమార్ట్లో కూడా దొరికిస్తాయండి. చూడండి, నెక్స్ట్ ఫ్లోర్. ఇక్కడ వచ్చేసి టైం పీస్ అవన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయన్నమాట. లెగ్గిన్స్ దగ్గర నుంచి ఇక్కడ స్పెట్స్ అవి కూడా ఉన్నాయి. మా పాప బెల్ట్ అవి చూసింది, ఒక బెల్ట్, రెడ్ కలర్ బెల్ట్ ఒకటి తీసుకుంది తను జీన్స్ మీదకి. స్పెట్స్ అవి అడిగింది కానీ నేను వద్దన్నానని ఇంకా ఊరుకుందనమాట.
పిల్లలకైతే రీజనబుల్ కాస్ట్లోనే ఉన్నాయండి. 49, 59 అలా కూడా ఉన్నాయి చిన్నపిల్లలకైతే. పైగా క్లాస్గా కూడా అనిపిస్తుంది అనమాట. చీప్గా అట్లా ఉండవు, మనకి కాస్ట్ తక్కువ ఉన్నాయి కదా అని. చూడ్డానికి లుక్ అది కూడా బాగున్నాయి అన్నమాట. ఎన్ని కలర్స్ ఉన్నాయోనండి ఇందులో కూడా. నెక్స్ట్ వచ్చేసి బెల్ట్. ఇక్కడ బెల్ట్ అవి కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఇవన్నీ అమ్మాయిలవి అనమాట. మా పాప ప్లెయిన్ రెడ్ కావాలని చెప్పి అదే తీసుకుంది. తన దగ్గర ఆల్రెడీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఉంది. ఇది కూడా బాగుందండి. 99 ఎంతో పడింది. నీట్గా బాగుంది ఫినిషింగ్ అదిను. ఇంకా కుర్తాస్ వచ్చేసేసరికి XXL అవి కూడా ఉన్నాయన్నమాట. నాకు XXL కనిపించలేదు. నేను యూజ్ చేసేది అయితే XXL ఉంటుంది. చక్కగా క్లాత్ అవి కూడా బాగున్నాయండి. మేము ఇప్పుడు ఏం తీసుకోలేదన్నమాట. ఆన్లైన్లో అవి తీసుకున్నాయి చాలా ఉన్నాయని మా పాపకి ఏం తీసుకోలేదు. చూడండి కలర్స్ అవి మంచిగా అనిపిస్తున్నాయి అసలు. కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపిస్తుందండి. వీటి కాస్ట్ కూడా మనకి చూడగానే అమ్మ ఇంత కాస్టా అని ఎప్పుడు అనిపించదు అనమాట. రీజనబుల్గానే ఉంటాయి అన్నీను. ఇక్కడ వచ్చేసి 199కి లెగ్గిన్స్ అనమాట. లెగ్గిన్స్ క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇవి కూడా డిఫరెంట్ సైజెస్లో పెట్టారు. 199 ఒకటి, 299 ఒకటి, అట్లా 399 అలా పెట్టారనమాట కుర్తాస్ వచ్చేసరికి. ఇక్కడ వచ్చేసి పలాజా ప్యాంట్స్ అంటారు కదా, అవన్నమాట. 400 ఉన్నాయి ఒక్కొక్కటి. బాగున్నాయండి డిఫరెంట్గా. కాటన్లో కూడా ఉన్నాయి. మంచి కలర్స్ ఉన్నాయి. రెడ్ ఉంది, బ్లాక్, ఈ కోరా రంగు అంటారు కదా ఆ కలరు బాగా అనిపించాయి ఇవైతే. అన్ని సైజెస్ ఉన్నాయండి. మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు చక్కగాను. రెడ్ కలర్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. ఇక ఇప్పుడు అవసరం లేదు అందని పాప నేనేం తీసుకోలేదు కూడా. ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్. ఇలానే మనకి మొత్తం రకరకాల ప్యాంట్స్ ఉన్నాయండి ఇందులో అయితే. చూడండి ఇక్కడ మళ్ళీ సెపరేట్గా పెట్టారనమాట ప్రైజెస్ అవిను. ఇటు కలర్స్ చూసారా, రెడ్ అండ్ లైట్ కలర్స్లో కూడా ఉన్నాయన్నమాట ప్లాజో ప్యాంట్స్. ఇవి 99 రూపీస్కి టీషర్ట్స్ అంట అట్లా ఉన్నాయన్నమాట. అమ్మాయిలకైతే, కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకైతే బాగుంటుందండి డీమార్ట్. మొత్తం అన్నీ దొరికేస్తాయి అక్కడే. క్యాప్స్ సెపరేట్గా డిస్కౌంట్లో పెట్టారు. ఇటు వచ్చేసి జెంట్స్ వేర్ అనమాట. షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ ఇవన్నీ ఉన్నాయి. ఫార్మల్ షర్ట్స్ దగ్గర నుంచి, టీషర్ట్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయండి. షూస్తో సహా దొరికేస్తాయి అన్నమాట చక్కగాను. మనం ఏదైనా గిఫ్ట్గా అట్లా కూడా ఇవ్వాలంటే ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చండి. ఇవి పిల్లలవి నైట్ ప్యాంట్స్ అయ్యి అనమాట. ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి చక్కగాను. కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుంటాయి. జీన్స్ వేసుకున్నప్పుడు యూస్ చేయడానికి టీషర్ట్స్ అని అవి చాలా బాగున్నాయండి ఇక్కడైతేనే. అనవసరంగా వేరే షాప్స్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ఇక్కడికి వస్తే మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే అయిపోతుందేమో అనిపిస్తుంది నాకైతే. ఇది వచ్చేసి ప్యాంటు చున్నీ అండి.
ఇవి కూడా 3 టైప్స్లో ఉన్నాయి కాస్ట్. చూడండి 449, 599 అట్లా డిఫరెంట్ కాస్ట్ ఉన్నాయి. క్వాలిటీ కూడా అలాగే ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ప్యాంట్ వచ్చేసి స్టిచ్ చేసి ఉంటుంది, దాని మీద చున్నీ. అంటే మనం ఎక్స్ట్రా ఏదైనా టాప్స్ తీసుకున్నప్పుడు వాటి మీదకి ఇలా సెట్ కింద తీసేసుకోవచ్చు, బాగుంటుంది. ఇవి వచ్చేసి నైటీస్ అండి. నైటీస్ కూడా మంచి క్లాత్ బాగున్నాయండి, కాటన్ నైటీస్ ఉన్నాయి. కలర్స్ కూడా బాగున్నాయి అన్నమాట నేను. మొత్తం అంతా ఒకసారి చూపిస్తున్నాను. ఇవి చిన్నపిల్లలు అనమాట, 79 రూపీస్కి చిన్న టీషర్ట్స్. పిల్లలు కింద మిడీస్, చిన్న మిడీస్ కూడా దొరుకుతాయండి, చాలా క్యూట్గా బాగుంటాయి ఇక్కడ. ఇక్కడ వచ్చేసేసరికి శాండిల్స్ అవి కూడా ఉన్నాయి. ఈ శాండిల్స్ కూడా బయట ఏ మోడల్ అయితే వచ్చిందో ఆ మోడల్ ఇక్కడ ఉంటుందండి. అంటే ట్రెండింగ్లో నడిచే మోడల్స్ ఈజీగా దొరుకుతాయి అన్నమాట ఇక్కడ. చూడండి అన్నీ మనం ఇప్పుడు నడుస్తున్న మోడల్సే ఉంటాయి మ్యాక్సిమము. అందుకే చెప్పా కదా, పిల్లలైతే కాలేజ్కి వెళ్ళే పిల్లలైతే ఇక్కడికి వచ్చారంటే డ్రెస్కి డ్రెస్ తీసుకోవచ్చు, శాండిల్స్ మొత్తం వాళ్ళకి కావాల్సినవన్నీ డీమార్ట్లోనే దొరికేస్తాయి అన్నమాట. మనం వేరే షాప్స్ అవన్నీ తిరగక్కర్లా. కాలేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్తో సహా ఉంటాయండి. ఇలానే జెంట్స్కి కూడా ఉన్నాయండి, షూస్ అవి కూడా ఉన్నాయి. జెంట్స్ వేర్ చెప్పలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సెపరేట్గా డిస్కౌంట్వి డైలీ యూజ్ చేసేవి అవి చెప్పలు అవి ఇందులో ఉన్నాయన్నమాట. ఇలా కాస్ట్ పెట్టేసి ఇందులో వేసేసారు. మనకి ఇవి క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి, మేము వాడుతున్నాం కదా, క్వాలిటీ కూడా బాగానే ఉంటాయి అన్నమాట. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి అట్లా కూడా బాగుంటాయి ఇవి. ఇదండి మొత్తం. ఇక్కడైతే చిన్నపిల్లలు ఉన్నాయి, బాగున్నాయండి చిన్నపిల్లలు అయితే వెరైటీగా. ఇక నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం అనమాట. చూసారా, మొక్కలు పెట్టుకోవడానికి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి వస్తున్నాయి కదా, అవన్నమాట, బాగున్నాయి. ఈ ఫ్లోర్ అంతా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్, అల్యూమినియం ఈ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట, కిచెన్ వేర్ అన్నట్టు. బాటిల్స్ అయితే ఆఫర్ ఎప్పుడు ఉంటాయండి. నేను 49 రూపీస్వి 2 బాటిల్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇవి నచ్చినాయి కానీ ఇవి క్యాప్ అంత నచ్చలేదు నాకు, అందుకని ఇవి వద్దన్నా. మా పాపకి వీటి మీదే ఉందన్నమాట, డిఫరెంట్గా ఉందని. ఇక్కడ నుంచి మొత్తం ఈ బాటిల్స్, ప్లాస్టిక్ బాక్సెస్ అన్నీ ఉన్నాయండి. ఈ మధ్యలోనేమో ఆఫర్స్ ఉన్నాయి పెట్టారనమాట, రేట్ హ్యాంగ్ చేసి. ఈ 99 రూపీస్ అంటే ఇవి బాక్సెస్ అవిను. ఈ బాక్స్లో ఇంకో బాక్స్ అట్లా 3 అనుకుంటండి ఉన్నాయి. ఓపెన్ చేసినవి ఏం లేవన్నమాట, మళ్ళీ మనం చేయకూడదు కదా అని చెప్పి నేను మీకు ఓపెన్ చేసి చూపించలేదు. కలర్ అయితే బాగుంది కదా, సిమెంట్ కలర్ టైప్ వచ్చింది. అంటే వీటిలో ఈ 99 రూపీస్కి డిఫరెంట్ బాక్సెస్ అన్నమాట ఇవన్నీను. నేను ఇంతకుముందు యూజ్ చేశానండి సెట్, క్వాలిటీ కూడా బాగుంటాయి. మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అన్నమాట. ఏదైనా వెజిటబుల్స్ కానీ కొత్తిమీర, కరివేపాకు ఇట్లా స్టోర్ చేసుకోవడానికి మనం బాక్సెస్ యూజ్ చేస్తాం కదా, అలాంటి వాటికి ఇక్కడ మనం డిస్కౌంట్లో తెచ్చుకోవచ్చండి, బాగుంటాయి. ఇవి కూడా చూడండి చిన్న సైజులో కూడా ఉన్నాయన్నమాట. కవర్స్లో పెడితే ఆకుకూరలు అవి నలిగిపోతాయి కదా, అలాంటప్పుడు మనం ఇట్లా బాక్సెస్లో పెట్టుకోవచ్చు కదా, అప్పుడు ఇలాంటివి యూజ్ అవుతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. నాకు ఇంటి నిండా బాక్సెసే ఉంటాయండి, ఎక్కువ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు అని చెప్పి బాగా తీసుకుంటూ ఉంటాను అనమాట.
ఇల్లు ఇరుకైపోతూ ఉంటుంది. ఇవన్నీ జమ చేసుకుంటూ ఉంటాను. ఇల్లు ఇరుకైపోయిందని ఈయన తిడుతూ ఉంటారు, ఎందుకు కొంటావు ఈ పిచ్చి పిచ్చివన్నీను అని చెప్పి. కానీ వాటి యూజ్ లేడీస్కి తెలిసినట్లు వాళ్ళకి తెలియదు కదా. ఇవిగోండి, ఇవి కూడా ఆఫర్లోనే ఉన్నాయి. ఇవి వచ్చి మనం గోధుమ పిండి అవి స్టోర్ చేసుకోవడానికి పెద్ద డబ్బాలు బాగుంటాయండి. అటు ర్యాక్స్లో వచ్చేసి చిన్న డబ్బాలు అనమాట. 4 ఒక బంచ్, 6 ఒకటి, 3 ఒకటి అట్లా ఉన్నాయన్నమాట సెట్స్. నేను ఇంకా ర్యాక్ సైడ్ వెళ్ళలేదు, ఇవే చూపిస్తున్నాను. ఈ పెద్ద డబ్బాలు అయితే నేను కూడా యూస్ చేస్తున్నాను. ఆట అందులో వేసేస్తాను ఒక డబ్బాలో అయితే. చక్కగా బాగుంటుందండి ఆ డబ్బా కూడా. క్వాలిటీ అయితే బాగుంటాయండి. ఇటు వచ్చేసరికి వాటర్ బాటిల్స్, ఇవి కొంచెం వేరే కాస్ట్ అనమాట. మనకి స్టార్టింగ్లో పెట్టిన కాస్ట్ వేరు. క్వాలిటీ బాగున్నాయి బాటిల్స్. చిన్నపిల్లలకి, మనకి ఆఫీస్ యూస్కి బాగుంటాయి. హ్యాండ్ బ్యాగ్లో పట్టే సైజెస్ కూడా ఉన్నాయండి వాటర్ బాటిల్స్. ఇక ఇటు సైడ్ వచ్చేసరికి కప్స్ 19 రూపీస్ అంట. కలర్స్ కప్స్ బాగున్నాయి. రెడ్ కలర్, చాలా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి కప్స్లో అయితే. ఇవి చూసారా, చిన్న చిన్న గ్లాసెస్ అనమాట. ఇవి 19 రూపీస్ అనుకుంటా. భలే క్యూట్గా ఉన్నాయండి. గ్లాస్లో మరి మనం తాగడానికి ఏముంటుంది అని ఆలోచించి నేను తీసుకోలేదు. కానీ షోకేస్లో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి, డైనింగ్ హాల్లో ఇట్లా షోకేస్లో పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి అవి గ్లాసెస్. మగ్స్ అవి కూడా ఉన్నాయి, వాటికి కూడా డిస్కౌంట్ ఉందండి. మా పాప అలా తీస్తుందనమాట, నన్ను కూడా తీసేసింది ఇక్కడ. మాస్క్ వేసుకోవడానికి నాకు ఊపిరి ఆడినట్టు ఉంటుందని ఇట్లా స్కార్ఫ్ కట్టేసుకుంటున్నా. ఓన్లీ నోరు ముక్కు మూస్తే నాకు ఊపిరి ఆడినట్టు ఉంటుంది. చెవులు కూడా క్లోజ్ అయితేనే నాకు బాగుంటుంది అనమాట. అందుకని స్కార్ఫే యూజ్ చేస్తున్నాను, సెపరేట్గా మాస్క్ యూజ్ చేయట్లా. ఇక్కడ వచ్చేసేసరికి ప్లాస్టిక్ ఐటమ్స్, మంచి మంచి గిన్నెలు అనమాట. యూట్యూబర్స్కి అయితే మంచి మంచి గిన్నెలు దొరుకుతాయండి డిమార్ట్లో. నేను ఇంతకుముందు కూడా తీసుకున్నాను. యాక్చువల్గా నేను వచ్చిందే వీటి కోసం, కానీ కావాల్సినవి కొన్నే దొరికినాయి అనమాట. స్టీల్ కూడా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి 3 ప్లేట్స్, 3 చిన్నవి కర్రీ గిన్నెలు, 3 గ్లాసెస్ అనుకుంటా ఆఫర్ అనమాట. బంచ్ అట్లా చూడండి. గిన్నెలు మంచి మంచి గిన్నెలు ఉన్నాయండి ఇక్కడ. మనకి సర్వింగ్ బౌల్స్లా యూజ్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవైతే. కలర్స్. నేను హీటీ అయితే వేస్తున్నాను, వేడి ఐటమ్స్. నాకైతే ఇప్పటి వరకు ఏమీ పాడవలేదు ఇంట్లో ఉన్న వాటిలో. ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక బాక్స్ ఉంది, అదైతే క్యాప్ తోటి ఉండి చాలా బాగుంది. ఇటు వచ్చేసరికి కర్రీ బాక్సెస్, లంచ్ బాక్సెస్కి యూజ్ చేసుకునేవన్నమాట ఇవన్నీను. ఇదిగోండి, దీని మీద క్యాప్ వచ్చింది, మా పాప తీస్తుంది చూడండి. ఇది బాగుందండి అసలు, చక్కగా క్యాప్ ఉంది అంటే నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. కానీ మాకు పెట్టుకోవడానికి ప్లేస్ అసలు సరిపోవట్లేదు అనమాట ఇంట్లో, అందుకని తీసుకోలేదు. కానీ చూడగానే అట్రాక్టివ్గా అనిపించింది ఇది. డిష్ ఇట్లా క్యాప్ రావడం వల్ల మనం కర్రీస్ అవి కూడా తీసుకోవడానికి బాగుంటుంది అనిపించింది. ఇటు సైడ్ వచ్చేసి గాజు వాటికి స్టీల్ ఇట్లా బోర్డర్ వచ్చిన క్యాప్స్ వచ్చినాయి అనమాట బాటిల్స్. ఇవి కూడా చాలా బాగున్నాయండి. కింద వచ్చేసి డిన్నర్ ప్లేట్స్ అనమాట. కొత్త మోడల్ అనుకుంటా, మొత్తం పింక్ ఫ్లవర్స్ వచ్చినాయి లైట్గా. ప్లేట్ అంతా బాగున్నాయి అవి కూడా. ఇక్కడ రకరకాల లంచ్ బాక్సెస్ ఉన్నాయి. కింద వచ్చేసి ఇవి మూగుడు అంటాం కదా, ఇవన్నీ వెరైటీగా ఉన్నాయన్నమాట. సైజెస్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి ఇవన్నీను. నా దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంది, ఇక్కడే తీసుకున్నాను, బాగుంటాయి. చూసారుగా బాక్సెస్ అయితే లంచ్కి కర్రీస్ అవి లీక్ అవ్వకుండా ఉండడానికి బాగుంటాయండి బాక్సెస్. స్టీల్ గిన్నెలు, అల్యూమినియం గిన్నెలు కూడా ఉన్నాయన్నమాట. ఈ మధ్యలో పెట్టారు, వీటికి ఆఫర్ ఉందని చెప్పి. గిన్నెలు పట్టుకునేవి, నిమ్మకాయ పిండుకునేవి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. చూడండి చక్కగా. మా పాప తీసి చూపిస్తుంది, మమ్మీ ఇలాంటివి కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పి. నా దగ్గర ఉన్నాయే ఎక్కువైపోయినాయి అని వద్దన్నాను.
ఇది చూడండి, ఫిల్టర్ కాఫీకి యూస్ చేస్తాం కదా, ఇదన్నమాట. మా మదర్ వాడతారండి ఫిల్టర్ కాఫీ, నేను మామూలుగా కాఫీ పెట్టేసుకుంటాను. బాగుంది స్టాండ్, మంచిగా అనిపించింది. ఇది చాక్లెట్స్ తయారు చేసుకోవడానికి. ఆల్రెడీ ఒకసారి తీసుకున్నాను, ఉంది అని చెప్పి వద్దన్నాను. ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, డిజైన్స్ అవి తీసుకుందామని అడుగుతూ ఉన్నది. చక్కగా చాక్లెట్ కరగబెట్టి ఇందులో వేసుకొని ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా వచ్చేస్తాయండి, బాగుంటాయి. మనం అందులో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పిజ్జా కట్టర్ అనమాట. ఇవన్నీ ఇట్లా విడివిడిగా పెట్టారు, చిన్న వస్తువులన్నీ ఇలా వేసి పెట్టారండి. ఇంకా ఇవన్నీ స్టీల్ ప్రొడక్ట్స్ అనమాట. స్టీల్ వాటర్ బాటిల్స్, బాక్సెస్ అన్నీ ఉన్నాయి. ఇదిగోండి మజ్జిగ కవ్వం ఉంటుంది కదా, అది కూడా స్టీల్ది, బాగుంది కదా. నేను చెయ్యను కదా అని చెప్పి తీసుకోలేదు, జస్ట్ అట్లా చూసి పెట్టేశాను అనమాట. చూడండి కుక్కర్స్ అవి కూడా ఉన్నాయండి. కుక్కర్స్ అవి కూడా అన్నీ మంచి క్వాలిటీవే అనమాట. ప్రెస్టేజ్, హాకిన్స్ ఇట్లా మంచి క్వాలిటీవే ఉంటాయండి. వాటికి కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. ఈ లైన్ అంతా కుక్కర్స్ అనమాట. ఇక గ్యాస్ స్టవ్ కూడా ఉంది ఇక్కడ. 4 బర్నర్స్ నాకు కనిపించలేదు, అన్ని 2 బర్నర్స్వే కనిపించాయి. మరి మధ్యలో ఎక్కడైనా ఉన్నాయేమో చూడాలి. క్వాలిటీ అవి అన్నీ బాగున్నాయండి. వాటి పక్కన చూసారు కదా, ఇవి వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఇచ్చారు. హ్యాండ్ బ్యాగ్స్ కూడా మనకి బయట ట్రెండీ ఏం నడుస్తుందో ఇక్కడ మనకి చక్కగా దొరికేస్తుంది అనమాట. ఇవన్నీ ట్రాలీ బ్యాగ్స్, వీటన్నిటి మీద కూడా డిస్కౌంట్ ఉందండి. ఒక్కొక్కటి వాటి కంపెనీని బట్టి డిస్కౌంట్ ఇచ్చారు. వాటి వెనకాల నార్మల్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇవి వచ్చి పిల్లలు ఆడుకునే చిన్న చిన్న టాయ్స్ అవి ఉన్నాయి. ఈ చిన్న టాయ్స్ అండి, కానీ భలే క్వాలిటీ బాగుంటాయి, గట్టిగా ఉంటాయి అన్నమాట, స్ట్రాంగ్గా. ఇక్కడేమో స్టూల్స్, చైర్స్, పిల్లలవి ఉన్నాయి, పెద్దవాళ్ళకి అంతా. చూడండి డిఫరెంట్ చైర్స్ మోడల్స్ అవి మంచిగా అనిపిస్తున్నాయి. కాస్ట్ కూడా వాటికి పెట్టేశారనమాట. స్టూల్ బాగుంది కదా, చిన్న చైర్ కూడా బాగుంది. ఇటు మొత్తం ఇవంతా కర్టన్స్, టవల్స్ అవన్నీనండి, పిల్లో కవర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చేసి కుషన్ కవర్స్ అనమాట. 49 రూపీస్కి ఒకటి, బాగున్నాయి క్వాలిటీ అయితే. ఇటు వచ్చేసి నాప్కిన్స్తో సహా అన్నీ ఉన్నాయి. నాప్కిన్స్ కూడా డిఫరెంట్ ప్రైజెస్లో ఉంటాయండి. ఎన్నేళ్ళైనా క్వాలిటీ మాత్రం బాగుంటుందండి క్లాత్ అయితే. మా పాప కుషన్ కవర్ ఒకటి తీసి దాని మీద చిప్స్ ఉంటే ఇలా చెయ్యొచ్చు మమ్మీ చూపించని చెప్పి చేస్తుందన్నమాట. వాటిని ఇలా రివర్స్ ఇలా అంటుంటే వైట్ వస్తుంది, నార్మల్గా అన్నప్పుడు పింక్ వస్తుంది అనమాట. బాగుంది, కానీ అది పడుకోవడానికి, అది జస్ట్ షోయింగ్కి మనం వేసి పెట్టడానికి తప్ప మనం యూజ్ చేయడానికి రావు, అవి గుచ్చుకుంటాయి కదా. ఇటు వచ్చేసి టవల్స్ అవి ఉన్నాయన్నమాట, షార్ట్ టవల్స్, నాప్కిన్స్ అవిను. నేను మొత్తం ఇలా ఓవరాల్గా ఒకసారి చూపించేస్తున్నాను. బెడ్షీట్స్ అయితే క్వాలిటీ బాగున్నాయండి. పిల్లో కవర్స్తో సహా ఉన్నాయన్నమాట బెడ్షీట్స్ వచ్చేసి. ఇవి సింగిల్ బెడ్షీట్స్ 199కి అట్లా పెట్టారు. ఇవిగోండి పిల్లలకి బాగా ఇష్టమయ్యే ఫర్ క్లాత్ టైప్ వస్తాయి కదా, ఇవన్నమాట. ఈ బ్లాంకెట్స్ అయితే మా వాళ్ళకి బాగా ఇష్టం అండి. ఆల్రెడీ ఇంతకుముందు తీసుకున్నాను నేను, అవి 2 ప్రైజెస్లో ఉన్నాయన్నమాట. ఇక ఇంటికి వచ్చేసామండి. నేను ఏమేమి తెచ్చానో జస్ట్ అలా చూపించేస్తున్నాను. ఇవి 2 ప్లేట్స్ తీసుకున్నాను, మీకు నేను వీడియోలో చూపించలేదు తీసుకునేప్పుడు. మా పాప తీసుకుందనమాట, బాబుకి ఒకటి పాపకొకటి.
టిఫిన్ ప్లేట్స్ కావాలి మమ్మీ బాగున్నాయని చెప్పి 79 రూపీస్ అనుకుంటండి పడ్డాయి. నార్మల్ బయట పోలిస్తే నాకైతే కాస్ట్ తక్కువ అనిపించాయి. ఈ ప్లేట్స్ వచ్చేసి 35 రూపీస్ అనమాట. ఈ చిన్న గిన్నె నేను దీని యూట్యూబ్ కోసం అని తీసుకున్నాను. కొన్ని చిన్న చిన్న గిన్నెలు డిజైన్ బాగుంది కదా, ఇవి ఆఫర్లో ఉన్నాయండి. ఇది వచ్చేసి కప్స్ విత్ ట్రే అనమాట. ఇది మా వాళ్ళకి ఎవరికి కావాలంటే తీసుకున్నాను. ట్రే ఫ్రీ అనమాట దీనికి, అంటే ఇలా కలిపేసి ఇచ్చేసాడు 149కి. ఇది డిస్కౌంట్లో 149 అనమాట. ఇక సోప్ స్పూన్స్ వచ్చి 11 రూపీస్ ఏమో పడ్డాయి. 4 స్పూన్స్ తీసుకుంది పాప. ఈ చిన్న చిన్న బౌల్స్ అవి నేను దీనికోసమే తీసుకున్నానండి, యూట్యూబ్ కోసమే. ఇంకెక్కడికి వెళ్ళను కదా, ఇక్కడే తీసుకుంటాను అనమాట. వెళ్ళినప్పుడే డిమార్ట్లో ఏదైనా కొత్తగా నాకు నచ్చితే తెచ్చుకుంటాను. ఈ కప్స్ వచ్చేసి 2 తెచ్చుకున్నాను. ఎప్పటి నుంచో వాడదాం అనుకుని వీటితో తాగటం కష్టంలే అని చెప్పి తీసుకోలేదు. మా పాప తీసుకో అంటే ఇక 2 తీసుకున్నా. ఈ కప్ ఒకటి తీసుకున్నాను. ఇక చిన్న చిన్న గిన్నెలు తీసుకున్నానండి. ఇవైతే బాగున్నాయి, 19 రూపీస్ పడ్డాయి. ఒకటే మోడల్ 3 తీసుకున్నాను, అంటే 3 కలర్స్. అన్నీ 19 పడ్డాయండి, బాగున్నాయి. ఈ ఎల్లోది పెద్ద కప్లో ఇంకా కలర్స్ ఉన్నాయేమో అని చూస్తే లేవు. ఇది చూడండి, ఇది ఒక మోడల్ చూసారుగా, డిజైన్ ఇది ఒక డిజైన్, ఇది ఒక డిజైన్, ఈ 3 ఒక డిజైన్ అనమాట. అన్నీ కాస్ట్ ఒకటే. ఇది వచ్చేసి మాస్కులు అవి తగిలించడానికి బాగుంటుందని తీసుకున్నా. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు, పిల్లలు వచ్చారు కదా, వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు కదా, ఇంకా ఇట్లా ఒకటి పెట్టేస్తే దానికే తగిలిస్తారు కదా అని చెప్పి తెచ్చానమాట. ఇక ఇవి పాప కోసం తెచ్చానండి, క్లిప్స్ బాగున్నాయని చెప్పి. బయటకి వెళ్ళట్లేదుగా, అక్కడ బాగున్నాయి క్వాలిటీ అని చెప్పి. ఇది వచ్చి 39, 3 pairs 39 అనమాట. ఇది వచ్చేసరికి 29, 3 pairs. బాగున్నాయి క్వాలిటీ, చక్కగా క్లాస్గా కూడా అనిపించాయి, అందుకని తీసుకున్నాను. ఇవి వచ్చేసరికి 2 కలిపి 49 ఎంతో పడ్డాయండి, గుర్తులేదు, నాకు కనిపిస్తలేదు ప్రైస్ చెప్పడానికి కూడా. ఇవి 2 అనమాట. మా పాపది కర్లీ హెయిర్ కదా, ఎగిరిపోతూ ఉంటుంది, అందుకని ఇవి తీసుకుంది. అవి 2, ఇవి 2 కలర్స్ అనమాట. ఇట్లా ట్యాగ్ చేసేసారు వాటిని రెండింటిని, వీటి రెండింటిని. బాగున్నాయి. నేను చెప్పాను కదా రెడ్ కలర్ బెల్ట్ తీసుకుందని చెప్పి, ఇదే అనమాట. బెల్ట్ క్వాలిటీ బాగుందండి. బయట మీద అయితే నాకు ఇక్కడే నచ్చింది, బయటంతా కన్నా. అంటే మనకి షోరూమ్స్లో కూడా కాస్ట్ ఎక్కువ పడుతుంది, డిఫరెంట్గా ఉంటాయి, కానీ నాకు ఇక్కడైతే క్వాలిటీ నచ్చింది, ప్రైస్ కూడా నచ్చింది. ఇక అప్పడాలు, సగ్గుబియ్యం అప్పడాలు అని చెప్పి తీసుకుంది మా పాప, నాకు ఇష్టం అని. మమ్మీ ఇది వరకు పట్టేవారు అనమాట ఇవన్నీను. ఇప్పుడు మమ్మీకి కొంచెం పెద్దవాళ్ళు అవుతున్నారు కదా, ఇబ్బంది అవుతుందని వద్దంటున్నాను, అందుకే నేను తీసుకున్నా. చూడాలి మరి మమ్మీ పడతారో లేదో. మేము వెళ్తే ఎవరొకళ్ళు హెల్ప్ చేస్తాం కాబట్టి పడతారు, లేదంటే తీసుకోవడం బెటర్ అని బయట తెచ్చేసాను అనమాట. ఇవి వచ్చేసి పానీపూరి చూపించాను కదా ఇంతకు ముందే, అవే అనమాట. 60 రూపీస్ పడ్డాయండి పానీపూరి. మా బాబు ఫేవరెట్ అనమాట, సోంపు తింటూ ఉంటాడు. ఇక వచ్చేసి కొన్ని ప్రొవిజన్స్ తీసుకున్నాను. ఫుడ్ ఐటమ్స్ అయితే లడ్డు, ఇవి ప్యాకెట్స్ 1+1 ఆఫర్ ఉన్నాయండి. ఇది వచ్చి 150 ఉంది దీని మీద ప్రైస్, మనకి 1+1 ఆఫర్లో 75 ఎంతో పడిందనమాట. ఆఫర్ ఉన్నప్పుడు బెటరే కదా. సోనా పాపిడి, లడ్డు, మైసూర్పాకు ఇవన్నీ 1+1 ఆఫర్ ఉన్నాయండి. క్వాలిటీ కూడా బాగున్నాయి, చక్కగా టేస్టీగాను.
నాకు బయట స్వీట్స్ ఈ టైంలో బయట నుంచి తెచ్చుకోవడం కన్నా స్వీట్స్ ఇలా సీల్డ్ ఐటమ్స్ అయితే మనకి బెటర్ కదా, అందుకని లడ్డు తెచ్చాను అనమాట. ఈ వాటర్ బాటిల్ వచ్చి 49 రూపీస్. ఇవి నా దగ్గర ఆల్రెడీ బ్లాక్ కలర్ ఉన్నాయి, అందుకని నేను ఇదే మోడల్లో పింక్ తీసుకున్నాను అనమాట 2 బాటిల్స్. ఇక సమ్మర్ వస్తుంది కదా, యాక్చువల్గా మేము ఫ్రిడ్జ్లో వాటర్ పెట్టుకోం, కానీ ఇక నుంచి అవసరం అవ్వచ్చు అని చెప్పి తెచ్చాను అనమాట 2. ఇదేనండి నా డిమార్ట్ షాపింగ్ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, టచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.